ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి యాక్ట్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 2024-25కి సంబంధించి 4232 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 28th December 2024 5 PM స్టార్ట్ అవుతున్నది. ఇంకా 27th January 2025 midnight అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి 4232 అప్రెంటిస్కి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అనమాట. అప్లై చేసుకునే దానికి ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఉంది. వీళ్ళని మన వర్కింగ్ అవర్స్లో కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు మీకు ఏదైనా కనుక క్వరీస్ ఉంటే కనుక. ఫ్రెండ్స్, మనం ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఇక జేపీజీ ఫార్మేట్ లేదంటే పిఎన్జీ పీడిఎఫ్ ఫార్మేట్కి సంబంధించి ఇక 2 MB వరకు అలౌ అయితే చేస్తారు. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి దీనికి అప్లై చేసుకునే దానికి. ఇంకా ఐటీఐకి సంబంధించి సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమో అయితే కావాలి. అన్ని కలిపి ఒకటే పీడిఎఫ్ అయితే మీరు పెట్టుకుంటే రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. ఇంకొకటి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ ఒకటి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకొని మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫీజుకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ పే చేయాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 0 ఫీజు అనమాట. నిల్ ఫీజు, వాళ్ళు ఫీజు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సో ఇవన్నీ మనం చదువుకోవాలన్నమాట అన్నీ 1 by 1. అలా చదువుకున్న తర్వాత ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక బటన్ అయితే ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ రెసిడెన్షియల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో ఆ స్టేట్. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణకి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్స్, ఆ యొక్క 33 డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఇక్కడ మనకి ఒక 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. అవి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. విశాఖపట్నం, మన్యం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం అవి తప్ప మిగతా అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఆ 4 డిస్ట్రిక్ట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇంకా అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట. అప్లోడ్ వ్యాలిడ్ గవర్నమెంట్ అడ్రస్ ప్రూఫ్ నాట్ మోర్ దెన్ 1 MB అన్నారు. సో మీ 1 MB వరకు అయితే మనం అలౌ అయితే చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక రెసిడెన్షియల్ స్టేటస్ కోసం మీరు ఆధార్ కార్డు కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కనుక దాని మీద అడ్రస్ ఎగ్జాక్ట్గా మీరు అప్లికేషన్లో పెట్టేటటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి ఆ అడ్రస్తో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా. లేకపోతే కనుక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి మన అడ్రస్ ప్రూఫ్ అయితే ఇక్కడ మనం మిస్టేక్స్ లేకుండా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అయితే మనం అంటే యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, మిస్టేక్స్ లేకుండా. అలాగే మొబైల్ నెంబర్, మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే పాస్వర్డ్ ఒకటైతే క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 నుంచి 16 క్యారెక్టర్స్ అంటే 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఉంటారనమాట. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్, అలాగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకొని వచ్చాడు నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట లాగిన్ పర్పస్ కోసం. అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదో ఉండేలా చూసుకొని ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట క్యాప్చా. ఇక రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇది ఏదైతే మనం అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేస్తున్నా ఇమేజ్ అడుగుతుంది అనమాట. జేపీజీ కానీ పిఎన్జీ అలాగా పీడిఎఫ్ అయితే తీసుకోలేదు. సో మీరు జేపీజీ కానీ ఇంకా పిఎన్జీ లాంటి ఏదో ఒక ఇమేజ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ లాగిన్ అగైన్ అని ఉంది, దీన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ అనమాట కమ్యూనిటీ మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఇంకా ఓబీసీనా, ఇంకా
పీడబ్ల్యూడీలో ఇంకా యూఆర్ఐ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా కూడా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ మనకి ఫార్మేట్ అయితే మనకి నోటిఫికేషన్ లాస్ట్ పేజీలో ఇచ్చారనమాట. ఆ ఫార్మేట్లో మీ దగ్గర ఉంటే వ్యాలిడ్ది పర్వాలేదు, లేకపోతే ఆ ఫార్మేట్లో మీరు రెడీ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ సపోజ్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మీరు మొదట ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వెనక్కి వెళ్ళేసి మీరు మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 15 to 24 ఇయర్స్ అనమాట. అంటే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆ డేట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 28 డిసెంబర్ 2024కి మీ ఏజ్ కనుక 15 నుంచి 24 మధ్య ఉంటే ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ డేట్స్ ఇచ్చారనమాట. సపోజ్ మీరు కనుక యూఆర్ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 28/12/2000 మధ్య, లేదంటే 28/12/2009 అంటే 2000-2009 మధ్య కనుక మీరు బార్న్ అయ్యి ఉంటే ఈ యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 1995-2009, ఇంకా ఓబీసీ వాళ్ళు అయితే కనుక 1997-2009. ఈ డేట్స్ మధ్య, ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బోర్డు అనమాట. సిబిఎస్ఈలో చదువుకున్నారా లేకపోతే స్టేట్ బోర్డా మెన్షన్ అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. టోటల్ మార్క్స్ ఎంత, ఇంకా మీకు సెక్యూర్డ్ మార్క్స్ ఎంత ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీకు టోటల్ మార్క్స్ 600, మీకు పర్సంటేజ్ 480 అలా వస్తే ఇక్కడ పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక అప్పుడు మీరు ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ మార్క్స్ ఎంటర్ చేస్తే ఇదైతే డిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ గ్రేడ్ డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది. దీని మీద మీకు యొక్క ఇదైతే ఇస్తారనమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం షార్ట్ లిస్ట్ చేసేది ఈ యొక్క పర్సంటేజ్ లేదంటే జీపీఏ మీద బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇది ప్లస్ ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. మీ జీపీఏ అని గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది, లేదంటే టోటల్ మార్క్స్ ఏవో ఒకటి ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ అని ఆటోమేటిక్గా అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఈ విధంగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఇది ఎంటర్ చేసుకోవచ్చు. లేదు మీకు మార్క్ సిస్టంలో ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ సపోజ్ ఇలా వస్తే ఇలాగ ఎంటర్ అయితే పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ట్రేడ్ అనేది విచ్ అప్లైడ్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు ఆ ట్రేడ్లో మీకు ఎన్సీవిటీ లేదంటే ఎస్సీవిటీ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సపోజ్ మీరు ఫిటర్కి అప్లై చేయాలనుకుంటే ఫిటర్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి ప్రకారం మీ యొక్క నేమ్ మిస్టేక్స్ లేకుండా మీరు అలాగే దీని ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ కూడా మిస్టేక్స్ లేకుండా డాక్యుమెంట్స్ ప్రూఫ్ ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా ట్రైనింగ్ అంటే అప్రెంటిస్ ట్రైనింగ్ ఎక్కడైనా చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఒకసారి మాత్రమే ఈ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక ఆర్గనైజేషన్లో. సో మీరు ప్రస్తుతం మీరు ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్న అప్రెంటిస్ లేదంటే గతంలో చేసి ఉన్న దీనికి ఇన్ఎలిజిబుల్ అవుతారు, మీకు అవకాశం ఉండదు అనమాట. నో పెట్టినప్పుడు మాత్రం మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కానీ దానికి సంబంధించి బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎలా ఎంటర్ అయితే చేసుకోవాలి, లేదంటే నో పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఇంకా ఎస్పెటో లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అడ్రస్ కోసం మీ డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి మిస్టేక్స్ లేకుండా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ అంటే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఎన్రోల్మెంట్ ఐడి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మీకు 10th మెమోస్లో అయితే ఉంటాయి మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఎక్కడైతే ఉన్నాయో 2 అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఐటీఐకి సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఏ బోర్డులో అయితే చదువుకున్నారో ఎన్సీవిటీనా ఇంకా ఎస్సీవిటీనా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇట్లా ఎంటర్ అయితే చేసుకో. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో, ఇంకా టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ సపోజ్ మీరు ఇలాగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. పర్సంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్, చూస్ మల్టిపుల్ లొకేషన్స్. మీరు మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫెన్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. సికింద్రాబాద్, సపోజ్ సీనియర్ డిఈఈ మెయింటెనెన్స్ సికింద్రాబాద్ యూనిట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవి ఇలా విజయవాడ ఉంది, అలా కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కాజీపేట ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే ఇక్కడ వేరియస్ లోకోమోటివ్స్, సపోజ్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు జాగ్రత్తగా అన్నీ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అయితే మీకు డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇక నోటిఫికేషన్ కొంచెం లాస్ట్లోకి వచ్చేస్తే మీకు ఇక్కడ యూనిట్ వైజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు అన్నీ కూడా వరుసగా అయితే ఇచ్చారు. ఏ యూనిట్లో ఏ కేటగిరీలో ఏ ట్రేడ్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకొని మీ కేటగిరీ ఏంటి, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు అని ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈజీగా మీరు వర్కౌట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్ మల్టిపుల్ లొకేషన్స్ అన్నారు కాబట్టి మీరు మల్టిపుల్ లొకేషన్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఎక్కడ కావాలనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది, లేదంటే ఎలాగైనా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో సపోజ్ మీకు సికింద్రాబాద్లో కావాలనుకుంటే ఫస్ట్ సికింద్రాబాద్ ఆప్షన్ అయితే ఇచ్చుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. మీరు ఫ్రెష్గా మళ్ళీ ఇచ్చుకోవచ్చు. సపోజ్ టీఆర్టీ సికింద్రాబాద్ కావాలంటే ఇక్కడ మీరు ఏమైనా మిస్టేక్స్ ఇస్తే దీని మీద క్లిక్ చేస్తే పోతుంది అనమాట. అది మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా మార్చుకొని ఫ్రెష్గా ఇంకేదైనా దానికి సపోజ్ ఇక్కడ బిట్రగుంట విజయవాడకి ఇవ్వాలనుకుంటే ఇలాగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగా ఫ్రెండ్స్ అయిపోయింది. కిందకి వచ్చేస్తే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అయిపోతుంది అనమాట. ఎడ్యుకేషన్ మార్క్ షీట్ అనమాట, అంటే 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఐటీఐ మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. ఐటీఐ మార్క్ షీట్లో 1, 2, 3 ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా 4 కూడా ఇచ్చారు అనమాట. ఇంకా 4 ఉన్న వాళ్ళు 4, ఇంకా ఎన్ని ఉంటే అన్ని అనమాట అప్లోడ్ చేసుకోవచ్చు. వరుసగా అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు, అన్ని మార్క్ షీట్స్. అలాగే ఇక్కడ మనకి ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ ఫామ్ పీడిఎఫ్ అనమాట. ఆర్డీఏటీ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే మనకి ఒక న్యాప్స్లో మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని కంట్రోల్ పీ అంటే మీకు ప్రింట్అవుట్ వస్తుంది అనమాట. ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనం లాస్ట్ టైం అయితే మనం వీడియో చేసామన్నమాట. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఆర్డీఏటీ పీడిఎఫ్ని ఎలాగా మనం డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయాలనే దానికి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ లింక్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అది ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే మీరు ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పీడిఎఫ్ను అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి చెక్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు వస్తుంది, ఇక్కడ ఫీజు అయితే పే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. క్లియర్ అంటే ఇప్పుడు ఎంటర్ చేసినవన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ మీరు ఫ్రెష్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్ అంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అనమాట. మీ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫీజు ఉన్న వాళ్ళకి అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. పే నోవెన్ ఉందన్నమాట లాస్ట్లో. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అప్లికేషన్ నెంబర్ అన్నమాట. అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ మనకి జనరేట్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. పే చేసుకోవడానికి మీరు స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ క్యూఆర్ ఉంది, లేకపోతే కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఈజీగా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఫీజు అయితే పే చేసుకుని కంటిన్యూ అయిన బట్టి దీన్ని మీరు క్లిక్ చేసి ఫీజు అయితే పే చేసుకోవచ్చు.